హే ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం బేస్ మేకప్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఫ్లాలెస్గా ఫినిషింగ్ రావాలంటే ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలో చూసాం కదా. సో ఈ వీడియోలో మనం బేస్ మేకప్ తర్వాత దానిపైన కొంచెం వర్కౌట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ బ్లష్, కౌంటర్ అండ్ హైలైటర్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. సో దానికన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ కొత్తగా ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో దట్ మీ చిన్న సపోర్ట్ అనేది నాకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ చిన్న మోటివేషన్ కూడా ఇచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నా. నేను ముందుగా బ్లష్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో దానికన్నా ముందు మనం లాస్ట్ టైం బేస్ని పౌడర్తో సెట్ చేసేసాం కదా. సో మీరు ఎవరైతే ఆ వీడియో చూడలేదు, నేను ఐబార్లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది నేను బేస్ మేకప్ అనేది ఎలా చేసుకున్నాను అండ్ దాన్ని ఎలా సెట్ చేశాను. సో నేను లాస్ట్ వీడియోలో బేస్ని పౌడర్తో సెట్ చేసింది కాబట్టి సో నెక్స్ట్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ పౌడర్ ప్రోడక్ట్స్ అయి ఉండాలి. సో బ్లష్ కానీ, కాంటూర్ కానీ, హైలైటర్ కానీ పౌడర్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలన్నమాట. సో క్రీమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల లేదా లిక్విడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన బేస్ అనేది కదిలిపోతుంది అండ్ ప్యాచీగా రెడీ అయిపోతుంది అన్నమాట. సో మేకప్ అనేది అంత బాగుండదు. అండ్ ఒకవేళ మీ దగ్గర క్రీమ్ ప్రోడక్ట్స్ లేదా లిక్విడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు మీరు పౌడర్తో సెట్ చేయక ముందే ఈ ప్రోడక్ట్స్ అన్ని అప్లై చేసుకొని ఆ తర్వాత నేను చెప్పిన సెట్టింగ్ స్ప్రే ఆర్ సెట్టింగ్ మిస్ట్ని యూజ్ చేసి కొంచెం టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు పౌడర్తో సెట్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది మీ మేకప్ లుక్ అనేది. సో నేను ఆల్రెడీ పౌడర్తో సెట్ చేశాను కాబట్టి నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ పౌడర్ ప్రోడక్ట్స్ ఓన్లీ. సో నేను మీకు ఆల్రెడీ బిగినర్స్ మేకప్ కిట్లో చెప్పాను కదా. సో నా దగ్గర ఈ ప్యాలెట్ అయితే ఉంది, యూ క్యాన్ బి ప్రెటీ ఆల్ సెట్. సో దీంట్లో అయితే మనకి అన్ని ప్రోడక్ట్స్ అనేవి ఆల్ ఇన్ వన్ ప్యాలెట్ అనమాట. ఇది షిమర్స్, ఐ షాడో ప్యాలెట్స్ ఉన్నాయి, కౌంటర్ ఉంది, హైలైటర్ ఉంది అండ్ బ్లష్ కూడా ఉంది. సో ఇది ఒక్కటి కొనుక్కుంటే మనకి ఏది కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. సో దిస్ థింగ్ ఐమ్ గోయింగ్ టు యూస్ నౌ. సో నేను ఫస్ట్ బ్లష్ అయితే ఎలా అప్లై చేయాలో చెప్తాను అండ్ నేను ఓన్లీ ఫింగర్స్ అయితే యూస్ చేస్తాను మ్యాక్సిమం. సో బిగినర్స్కి చెప్తున్నాను కాబట్టి సో మ్యాక్సిమం ఫింగర్స్తో చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఫింగర్స్తో బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తాను. దాట్స్ ఇట్. సో విషయానికి వచ్చేస్తే బ్లష్ అనేది మనం బ్లష్ అప్లై చేయడం వల్ల మన లుక్ అనేది చాలా ఎలిగెంట్గా మారిపోతుంది అండ్ మేకప్కి ఒక యాడ్ ఆన్ అయిపోతుంది కదా. బ్లష్ అనేది దానికి యూజ్ చేస్తారు. అండ్ నేను ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే న్యాచురల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు లేదా సో బిగినర్స్ మేకప్ స్టార్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు మినిమల్గా యూజ్ చేయాలి అనుకుంటారు కదా ప్రోడక్ట్స్ అనేవి అండ్ మేకప్ యూజ్ చేసినట్టు తెలియకూడదు అనుకుంటారు బిగినర్స్ కొత్తలో. సో ఆ పాయింట్ నేను గుర్తుపెట్టుకొని మీకు ఒక టిప్ అయితే చెప్తాను ఏంటంటే సో ఆల్వేస్ గో ఫర్ లైట్ కలర్స్, న్యాచురల్ కలర్స్ ఆర్ న్యూడ్ కలర్స్ అనమాట. సో న్యూడ్ కలర్స్కి వెళ్ళిపోతే ఏంటంటే మన లుక్ అనేది న్యాచురల్గా వస్తుంది అండ్ మీరు మేకప్ అప్లై చేసినట్టు తెలియదు. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని మేకప్ అప్లై చేసినా మీరు అప్లై చేశారు అని లైట్గా తెలుస్తుంది. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా మీరు మేకప్ అప్లై చేయలేదు అని తెలియకుండా అయితే ఏమి ఉండదు. సో కొంచెం న్యాచురల్గా కనిపించేలాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ మేకప్ లుక్ ద్వారా. సో పీచ్ కలర్స్, న్యూడ్ కలర్స్ ఉంటాయి కదా, సో అవి అప్లై చేసుకోండి. సో మనకి ఇక్కడ బ్లష్ అనేవి ఈ ప్యాలెట్లో 2 కలర్స్ ఇచ్చారు. మీరు చూస్తే ఈ 2 కలర్స్ పైన ఈ కలర్ అండ్ కింద లైట్ కలర్ ఇచ్చారు. సో ఈ 2 కలర్స్ చూస్ చేసుకోవచ్చు. మీరు లైట్ కలర్స్ యూజ్ చేయడం బెటర్. అండ్ బ్లష్ అప్లికేషన్ అనేది ఎలా ఉండాలి అంటే మీరు ఆల్వేస్ స్మైల్ చేయాలి. సో బ్లష్ అప్లై చేసుకునేటప్పుడు స్మైల్ ఇస్తూ అప్లై చేసుకుని మీకు కరెక్ట్ ఏరియా అనేది తెలుస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మీ పాయింట్ అనేది మీ ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది మిస్ అవ్వదు, ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి బ్లష్ అనేది. అండ్ సో ఇంకొక పాయింట్ ఏంటంటే బ్లష్ కూడా ఫేస్ టైప్ని బట్టి అప్లై చేసుకుంటారు. ఫేస్ షేప్ బట్టి అప్లై చేసుకుంటారు అనమాట. రౌండ్ షేప్ ఉందా, ఓవల్ షేప్ ఉందా, ఎలాంగేటెడా, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి. హార్ట్ షేప్ ఫేస్ కూడా ఉంటుంది. హార్ట్ షేప్ అంటే కంప్లీట్ హార్ట్ షేప్ కాదు, జస్ట్ ఒక ఇమాజినరీ ఫేస్ అనమాట. సో అది సైడ్కి పెట్టేస్తాం. సో దట్స్ నాట్ అ బిగినర్ లెవెల్ థింగ్. సో అది గుర్తుపెట్టుకోండి. బట్
బిగినర్స్కి నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మీరు బ్లష్ అనేది నేను చెప్పే టిప్ని ఫాలో అయ్యి అప్లై చేసుకుంటాను. నేను చెప్పినట్టు స్మైల్ చేస్తూ బ్లష్ అనేది అప్లై చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ప్రోడక్ట్ అయితే తీసుకుంటాను ఫింగర్స్తో. సో నేను లైట్గా అప్లై చేయడానికి చూస్తున్నాను కాబట్టి ఇది అప్లై చేస్తాను. ఇది తీసుకున్నాను చూడండి, వెరీ లైట్. మీరు చూస్తే చాలా తక్కువ ప్రోడక్ట్ తీసుకున్నాను. సో ప్రోడక్ట్స్ అనేవి ఎప్పుడు తక్కువ తీసుకొని తర్వాత బిల్డప్ చేసుకోండి సరిపోకపోతే, అంతేగాని ఒకేసారి ఎక్కువగా తీసుకోవద్దు. ఓకే, సో స్మైల్ ఇట్ అండ్ అప్లై ఇట్. సో మీరు స్మైల్ చేస్తున్నారు కదా, ఇలా మీరు స్మైల్ చేసినప్పుడు మీ యాపిల్ ఆఫ్ చిక్స్ అనేవి కనిపిస్తాయి మీకు. సో యాపిల్ ఆఫ్ చిక్స్ అవి గుర్తు అనమాట, మన బ్లష్ అనేది అప్లై చేసుకోవడం ఎక్కడ అనేసి. అండ్ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, అండ్ యాపిల్ ఆఫ్ చిక్స్ అన్నాను అనేసి యాపిల్ ఆఫ్ చిక్స్ మీద అప్లై చేసుకోవద్దు, జోకర్లా కనిపిస్తారు మీరు. ఓకేనా, సో అలా జోకర్లా కనిపించకూడదు, న్యాచురల్గా ఉండాలి అంటే నేను చెప్పే టిప్ని ఫాలో అయ్యి అప్లై చేసుకోవాలి. ఓకేనా, అప్లై చేయాలి. అండ్ ఇలా మీరు స్మైల్ చేసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అనే డౌట్ ఉంటుంది కదా. సో దానికి ఒకటి చెప్తాను. మీ ఐబాల్ ఉంది కదా, సో బ్లాక్ కలర్ ఐబాల్ ఉంది కదా, సో మీరు స్ట్రైట్గా చూస్తూ మిర్రర్లో స్ట్రైట్గా చూస్తూ ఎక్కడైతే సెంటర్లో ఐబాల్ సెంటర్ కిందకు వస్తే మన ఇయర్ ఎండ్ అవుతుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో దట్ ఒక పాయింట్ అనేది మీకు దొరుకుతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి. అండ్ కరెక్ట్గా యాపిల్ ఆఫ్ చిక్స్ మీద అప్లై చేయదు, జోకర్లా కనిపిస్తారని చెప్పాను కదా, ఐ మీన్ బాగా కనిపించు. సో నేను జస్ట్ ట్యాప్ చేసి నా బ్రౌ దగ్గర, ఇక్కడ నా ఐబ్రో ఉంది కదా, ఎండ్ అవుతుంది కదా, అక్కడ దాకా తీసుకెళ్తాను. అండ్ డ్రాగ్ చేయొద్దు, డ్రాగ్ చేస్తే మీ బేస్ అనేది కదిలి ప్యాచీగా రెడీ అయిపోతుంది. సో జస్ట్ వెరీ లైట్గా ఫ్రంట్ బ్యాక్ మోషన్లో తీసుకెళ్తున్నాను. సో కొంతమంది ఇలా సి షేప్లో కూడా అప్లై చేసుకుంటారు, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సి షేప్ అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ దాకా తెస్తారనమాట. సో అలా అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ ప్రోడక్ట్ ఎక్కువైంది అనుకుంటే మీరు ఫింగర్స్తోని వేరే ఫింగర్స్ యూజ్ చేస్తూ ఇలా ట్యాప్ మోషన్లో తీసేయచ్చు అనమాట. అంతేకాని దాన్ని డ్రాగ్ చేయొద్దు లేదా రుద్దొద్దు, వేరే క్లాత్ ఏదైనా పెట్టేసి తీయొద్దు. ఓకే, ఒకవేళ బ్లష్ ఎక్కువైంది అంటే మీరు లైట్గా ఫౌండేషన్ని తీసేసుకొని ఒక దాన్ని బాగా ఇలా స్మర్చ్ చేసి దాని తర్వాత లైట్గా ఇలా అప్లై చేసేస్తే, లేదా కాంపాక్ట్ పౌడర్ని తీసుకొని, మనం పౌడర్తో సెట్ చేసింది కాబట్టి కాంపాక్ట్ పౌడర్ తీసుకొని దాని మీద ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి లైట్ అయిపోతుంది షేడ్ అనేది. సో చూసారు కదా, వెరీ మినిమల్గా పెట్టేశాను నేను, మీకు కనిపిస్తుందో లేదో, వెరీ మినిమల్గా బ్లష్ అనేది అప్లై చేశాను. సో చూసారు కదా, నా బ్లష్ అనేది నేను చాలా లైట్గా అప్లై చేశాను. సో ఇటుపక్క కూడా అప్లై చేసేస్తాను. సో మీరు ఎప్పుడైనా బ్లష్ని డ్రాగ్ చేయాలంటే కిందకి లేదా అప్వర్డ్ డ్రాగ్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ బ్యాక్వర్డ్, ఫ్రంట్ అండ్ బ్యాక్, కింద పైకి సెట్ చేయడానికి, ఈవెన్గా సెట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో చూసారు కదా నేను బ్లష్ అయితే అప్లై చేసేసాను. మినిమల్గా ఉంది కదా, సో చిక్స్కి అప్లై చేశాను. మీరు కావాలంటే వెరీ లైట్గా ఫింగర్స్ తీసుకొని నోస్, చిన్ అండ్ ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు.
సో వెరీ మినిమల్గా ఉండాలి అక్కడ అయితే. సో ఈ ఏరియాస్లో మీరు కొంచెం మినిమల్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది బ్లష్ అప్. సో ఇది ఇది బ్లష్ అప్లికేషన్ అనమాట. సో చూసారు కదా బ్లష్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో. అండ్ రెండు సైడ్ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఒక పక్క ఎక్కువ, ఒక పక్క తక్కువ. సో రెండు సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఒక పక్క ఎక్కువ, ఒక పక్క తక్కువగా ఉండేలా చూసుకోవద్దు అనమాట. సో దాట్స్ ఇట్. ఇది బ్లష్ అప్లికేషన్. చాలా ఈజీ కదా. సో నెక్స్ట్ మనం కాంటోర్ అప్లై చేద్దాము. సో కాంటోర్ అనేది మన ఫేస్ షేప్స్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో లావుగా ఉన్నవి లేదా రౌండ్గా ఉన్న ఫేస్ని ఎలాంగేటెడ్గా చూపించడం, ఎలాంగేటెడ్గా ఉన్న ఫేస్ని రౌండ్గా చూపించడం. సో ఫేస్ని ఒక మ్యాజిక్ అలా చేంజ్ చేయడమే కౌంటర్ పని అనమాట. సో కౌంటర్ అనేది అప్లై చేయడం ఎలా చెప్తాను. అండ్ నేను డీప్గా ఏమీ వెళ్ళట్లేదు, డిపెండింగ్ అపాన్ ఫేస్ షేప్ అనేది ఏమి వెళ్ళట్లేదు. సో బిగినర్స్కి కాబట్టి ఎక్కడ అప్లై చేసుకోవాలో చెప్తాను. సో మనకి కౌంటర్స్ అనేవి కొంచెం డార్క్గా ఉంటాయి. మన ఫౌండేషన్ అండ్ ఈ షేడ్స్ కన్నా కూడా కౌంటర్ అనేది కొంచెం డార్క్గా ఉంటుంది. సో మీ దగ్గర కౌంటర్ లేకపోతే ఫౌండేషన్ని, కొంచెం డార్క్ షేడ్ ఉన్న ఫౌండేషన్ని లేదా కన్సీలర్ని మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా బ్రాన్జర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను నా దగ్గర ఇక్కడ ఇది షేడ్ అండ్ దిస్ షేడ్ ఉన్నాయి. సో ఐల్ గో విత్ దిస్ డార్క్ షేడ్. సో ఈ డార్క్ షేడ్ కూడా ఏంటంటే చాలా లైట్గా తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కౌంటర్ థింగ్కి వస్తే మనం కౌంటర్ ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే, బ్లష్ అప్లై చేసాం కదా, బ్లష్ అప్లై చేసిన కింద, సో ఎగ్జాక్ట్గా మన జా లైన్ ఉంటుంది చూసారు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఇయర్ నుంచి, ఇయర్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఈ జా లైన్ దగ్గర ఉంది కదా, అదనమాట మన పాయింట్. సో దాన్ని ఒక బేస్ లాగా తీసుకొని కౌంటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో అండ్ నేను ఇక్కడ కౌంటర్ అనేది బిగినర్స్కి చాలా వరకు రికమెండ్ చేయను. సో జస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో జస్ట్ లెర్న్ ద థింగ్, అవసరమైతే వాడుకోవచ్చు. సో మనం బ్లష్ అప్లై చేసాం కదా, బ్లష్ అప్లై చేసిన కింద ఎక్కడైతే మన జా లైన్ అండ్ ఇయర్ స్టార్ట్ అవుతుందో అక్కడ మీరు కౌంటర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ వెరీ లైట్గా అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక స్ట్రోక్ ఇస్తాను చూడండి, ఇయర్స్ నుంచి. అండ్ ఎక్కడ దాకా అంటే ఐబాలే గుర్తుపెట్టుకోవాలి మీరు, సెంటర్ ఆఫ్ ది ఐబాల్. సో ఇక్కడ దాకా తెచ్చేయొద్దు. సో ఐబాల్ అయితే ఎక్కడ ఎండ్ అవుతుందో, ఐబాల్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఈ లైన్కి తెచ్చి ఒక ఎల్ షేప్ అనేది కనిపిస్తుంది కదా మనకి, ఇలా గుర్తుపెట్టుకుంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్ళచ్చు. సో నేను ఇలా అప్లై చేసాను. సో మీకు కనిపించకపోవచ్చు. సో నేను ఎక్కువగా అప్లై చేయట్లేదు. సో జస్ట్ ఒక స్ట్రోక్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు మీకు. యా, ఒక స్ట్రోక్ అనేది కనిపిస్తుంది కదా. సో అలా మీరు ఒక బేస్ అనేది క్రియేట్ చేసుకోండి ఫస్ట్, తర్వాత దాన్ని బ్లెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బ్లెండింగ్ అనేది ఎలా ఉండాలి అంటే, మనం బ్లష్ ఎలా అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ మూమెంట్ అయితే చేసి బ్లెండ్ చేసాము, కానీ ఈ కౌంటర్ అనేది ఆల్వేస్ డౌన్వర్డ్ ఉండాలన్నమాట. బ్లెండింగ్ అనేది కింద నుంచే ఉండాలి, పైకి పోకూడదు. ఓకే. సో బ్యాక్ నుంచి వస్తూ ఇలా కిందకి. సో నేను వెరీ లైట్గా యూజ్ చేశాను. మనకి లైన్స్ లాగా కనిపించకూడదు, బ్లష్ కౌంటర్ అనేది లైన్ లాగా కనిపించొద్దు. సో స్కిన్ లాగే కనిపించాలి. 3 హైలైటర్, బ్లష్ అండ్ కౌంటర్ అనేవి మనకి స్ట్రోక్స్ లాగా కనిపించొద్దు, అన్నీ మర్జ్ అయిపోయినట్టు కనిపించాలి అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ కావాలంటే మనం జా లైన్ దగ్గర ఎవరికైతే జాస్ ఎక్కువ ఉంటాయో
ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ డబల్ చిన్ ఉన్న వాళ్ళు ఇలా కూడా అప్లై చేసి, బట్ డౌన్వర్డ్ అనేది ఉండాలి. మూమెంట్ అనేది, బ్లెండింగ్ అనేది డౌన్వర్డ్ సైడ్ ఉండాలి అనమాట, అప్వర్డ్ ఉండకూడదు. సో ఇలా మనం కౌంటర్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం కౌంటర్ అనేది ఇక్కడ కూడా హెయిర్ లైన్ దగ్గర కూడా, సో ఫోర్ హెడ్ అనేది కొంతమందికి హెయిర్ లైన్ అనేది స్ట్రైట్గా ఉండడము లేదా ఎలాంగేటెడ్గా ఉండడము ఉంటుంది కదా. సో రౌండ్గా చూపించడానికి లేదా రౌండ్గా ఉన్న వాళ్ళు ఎలాంగేటెడ్గా చూపించడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి అప్లై చేస్తూ ఉంటారు. సో అది నేను ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు, జస్ట్ కౌంటర్ ఏరియా ఎలా అప్లై చేసుకోవాలో అది చెప్తున్నాను అంతే. సో నేను ఇటు సైడ్ కూడా కంప్లీట్ చేస్తాను. సో డౌన్వర్డ్ ఉండాలి, మూమెంట్ అనేది మనకి డౌన్వర్డే ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ నుంచి జా లైన్, సో రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రాపర్గా అప్లై చేసుకుంటే మనకి ఎలాంగేటెడ్గా కనిపిస్తుంది. సో నాది రౌండ్ ఫేస్ కాదు కాబట్టి జస్ట్ షోయింగ్ యూ హౌ టు అప్లై కాంటర్ అండ్ వేర్ ఇస్ ద ప్లేస్. ఓకే, సో ఇలా మనం అప్లై చేసుకోవాలి కాంటర్ అనేది. సో నేను వెరీ మినిమల్గా అప్లై చేశాను. సో చూసారు కదా కౌంటర్ అనేది నేను ఎలా అప్లై చేసాను. సో నా కౌంటర్ అనేది కూడా అయిపోయింది. సో మన చిక్స్ని థిన్గా చూపించడము లేదా లావుగా చూపించడము, ఇవి టెక్నిక్స్ అనేవి మనం కౌంటర్ వల్ల సాధ్యం అవుతాయి. సో బిగినర్స్ అసలు మీరు నాకైతే అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మీరు ప్రో అయ్యే కొద్దీ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు నేను హైలైటర్ అయితే ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో మనకి ప్యాలెట్లో హైలైటర్ సిల్వర్ కలర్లో ఒకటి ఉంది, లైట్ పింక్ పీచ్ షేడ్లో ఒకటి అయితే ఉంది. సో నేను లైట్ పీచ్ షేడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో హైలైటర్ అనేది సో లైట్గా తీసుకున్నాను హైలైటర్ అనేది. సో ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలో చూద్దాము. సో మనం బ్లష్ కౌంటర్ అప్లై చేసాం కదా. సో బ్లష్ కింద కౌంటర్ అప్లై చేసాము. సో బ్లష్ పైన కౌంటర్ అప్లై చేయాలి. మనకి ఈ బోన్ ఉంది కదా, సో ఈ మీకు టచ్ చేసి చూస్తే ఇక్కడ బోన్ కనిపిస్తుంది కదా. ఓకే, సో ఆ బోన్ దగ్గర అప్లై చేసేసుకోవడం హైలైటర్ అనేది. సో జస్ట్ దీన్ని కూడా మనం ఒక స్ట్రోక్స్ లాగా అప్లై చేసి ఒక ఫింగర్తో డాట్ డాట్ పెట్టుకొని పైకి అప్లై చేయాలి. సో పైకి బ్లెండ్ చేయాలి. కౌంటర్ అనేది కిందకి బ్లెండ్ చేసాం కదా. సో ఇప్పుడు హైలైటర్ అనేది పైకి బ్లెండ్ చేయాలి. సో కిందకి కాకుండా ఇలా పైకి సైడ్కి బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది నేను ఇక్కడ కూడా అప్లై చేస్తాను. సో మనకి ఎక్కడైతే హైలైటింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, సో అవి హైలైటింగ్ పాయింట్స్ అంటే మనం లైట్కి ఉంచినప్పుడు ఒక ఎక్కడైతే మన ఫేస్ మీద షైన్ అయితే కనిపిస్తుంది చూడండి, సో వాటిని హైలైటింగ్ పాయింట్స్ అంటారు. సో నోస్ దగ్గర ఈ బోన్ మీరు చూస్తే ఇటు నేను ఇంకా హైలైటర్ అప్లై చేయలేదు. సో లైట్కి కొంచెం షైన్ అవుతూ ఉంది కనిపిస్తుంది మీకు. సో అక్కడక్కడ అప్లై చేసుకోవాలి. హైలైటింగ్ పాయింట్స్ దగ్గర హైలైటర్ అనేది అప్లై చేసుకోవాలండి. సో నేను హైలైటర్ కూడా వెరీ మినిమల్గా పెట్టేశాను, ఎక్కువగా అప్లై చేసుకోలేదు. అండ్ అప్వర్డ్ ఉండాలి మోషన్ అనేది, బ్లెండింగ్ అనేది. అండ్ మన ఐబ్రో ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఐబ్రో బోన్ ఉంది కదా, సో కింద ఐబ్రో కింద అండ్ ఇక్కడ ఐబ్రో పైన. సో నేను చాలా మినిమల్గా తీసుకున్నాను ప్రోడక్ట్ అనేది. అండ్ ఫోర్ హెడ్ దగ్గర కూడా మనం ఎక్కడైతే స్టిక్కర్ పెట్టుకుంటామో దానిపైన కొంచెం అప్లై చేసుకోవచ్చు. ఒక ఫింగర్తో తీసుకున్నాను, ఇంకో ఫింగర్తో బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను, సో దట్ మెస్అప్ అవ్వదు మనకేమి. సో చూసారు కదా ఇలా. సో బ్లెండింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి మనకి, కన్వీనియంట్ వేలో. మ్యాక్స్వర్డ్ అనేది బ్లెండింగ్ అనేది టు అండ్ ఫ్రో మోషన్ అండ్ అప్వర్డ్లో ఉండాలన్నమాట. అండ్ మూడు
కలిసినట్టే ఉండాలి. ఐ మీన్ బ్లష్, కాంట్రా, హైలైటర్ అనేవి కలిసినట్టు ఉండాలి. మ్యాక్సిమం డిఫరెన్స్ అనేది తెలియకూడదు. సో చూసారు కదా. అండ్ సేమ్ అనమాట, హైలైటర్ కూడా మనం ఈ ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి చిన్ దగ్గర కూడా హైలైటింగ్ పాయింట్ అనమాట. ఇది కూడా ఇక్కడ కూడా మీరు హైలైటర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ సో మనకి కిపిడ్ బౌ ఉంటుంది కదా, సో లిప్ ఏరియా దగ్గర, ఈ ఏరియా దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నోజ్, సో నోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అప్లై చేసుకోవచ్చు. సో నేను వెరీ మినిమల్గా తీసుకున్నాను, ఎక్కువగా ఏమీ అప్లై చేయలేదు. సో న్యాచురల్గా ఉంచడానికి మాత్రమే మినిమల్గా తీసుకున్నాను. చూసారు కదా. సో హైలైటర్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో, మనకి హైలైటింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ నోస్, బ్రౌ బోన్ దగ్గర అండ్ ఇక్కడ, సో ఇలాంటి ఏరియాస్లో మీరు హైలైటింగ్ అనేది చేసుకోవచ్చు. కాంటూర్ అనేది డిపెండింగ్ అపాన్ ఫేస్ ప్రకారం ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ, అండ్ సమ్టైమ్స్ ఐస్ మీద కూడా చేసుకోవచ్చు. అండ్ బ్లష్ అనేది యాపిల్ ఆఫ్ ద చిక్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని బేస్ పెట్టుకొని అప్లై చేసుకోండి. అండ్ కావాలంటే చిన్, నోస్, ఫోర్ హెడ్ దగ్గర కూడా లైట్గా ఒక టింట్ అనేది యాడ్ చేయొచ్చు. మీరు బ్లష్ అనేది అలా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ సో ఇదనమాట ఈ వీడియోలో. సో బేస్ మేకప్ తర్వాత చేయాల్సినవి కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. సో అదే బ్లష్, హైలైటర్ అండ్ కాంటూర్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో చూసేసాము. అండ్ ఇవి అప్లై చేసిన తర్వాత కూడా మీరు సెట్టింగ్ స్ప్రేని మర్చిపోవద్దు. సో సెట్టింగ్ స్ప్రేని యూజ్ చేయడం వల్ల అవి ఎగ్జాక్ట్ ప్లేస్లో సెట్ అయిపోతాయి. సో నేను మళ్ళీ సెట్టింగ్ స్ప్రేని యూజ్ చేస్తున్నాను. ఒక 15 సెంటీమీటర్స్ దూరం పెట్టుకొని స్ప్రే చేసేసుకోవడమే సెట్టింగ్ స్ప్రే అనేది, లేదంటే ముఖమంతా వాటర్తో తడిచిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దట్ అండ్ ఇది కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. నేను ఎందుకు సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయాలి అని చెప్తున్నానంటే, మీ మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండాలి కాబట్టి సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయడం చాలా ఎసెన్షియల్. సో ఏదో 1 అవర్ వెళ్తున్నా, 2 అవర్స్ వెళ్తున్నాము అనేది కాదు పాయింట్. అనేది మీరు కంఫర్ట్గా ఉన్నారా, మేకప్ అప్లై చేసుకొని బయటికి వెళ్తే మీరు కంఫర్ట్గా ఉన్నారా అనేది కావాలి కదా. సో ఆ పాయింట్ పెట్టుకొని నేను సెట్టింగ్ స్ప్రే అనేది ఎక్కువగా యూజ్ చేయమని చెప్తున్నాను. ప్రతి స్టెప్ అనేది నేను క్లియర్గా చెప్తున్నాను. సో దట్ మీరు ఏదో వేసేసుకొని ఎక్కడ మీరు మేకప్ వేసేసుకొని మళ్ళీ ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఐ మేకప్ గురించి తెలుసుకుందాం. సో ఎలా ఐ మేకప్ స్టార్ట్ చేయాలి, ఐ ఏరియా, సో డీటెయిల్గా అయితే చెప్పదలుచుకున్నాను. ఐ మేకప్ అనేది ఈజీ ఏం కాదు. సో చాలా ఈజీ కదా, ఓన్లీ రంగులు పూసేసుకోవడమే కదా అనుకుంటారు. నో అండి. సో మీరు చాలా వీడియోస్ చూసి ఉండొచ్చు. సో రంగులు పూసుకుంటే ఎలా ఉంటారో అండ్ ప్రొఫెషనల్గా వేసుకుంటే ఎలా ఉంటారో నేను నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ నాకు కొంచెం మోటివేషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.